Please subscribe to 7 Media. So important in asthma because asthma is such a common disease but still neglected. Majority of the patients, they think that they have to use inhalers only once they have symptoms, and once the symptoms subside they stop using it. But this year, every year, the WHO celebrates this World Asthma Day on the first Tuesday of May. Every month in the May, first Tuesday is celebrated as World Asthma Day to create awareness among the common public. And every year there is a theme for Asthma Day. This year's theme is access to anti-inflammatory inhalers for every asthma patient. Still, it's not available everywhere. So even though in India inhalers are available freely, at least in urban areas, if not in the rural areas, but still we see the patients not using inhalers regularly. So the stigma that is around the use of inhalers, that should go first, because inhalers are the mainstay of treatment in asthma. So asthma as a disease is very common. Worldwide, around 260 million people are asthmatics. That means 26 crore people are asthmatics worldwide. And if you don't use inhalers regularly, particularly in severe asthmas, deaths directly related to asthma annually. And in India, it is around 50,000 to 1 lakh, but it definitely contributes to morbidity more than mortality. To indirectly, reduce the mortality because of this preventive. మేనేజింగ్ డైరెక్టర్లా కాదు, పేషెంట్గా నాకు ఆస్తమా ఉంది. మా తాత మీద నేను జోకులు వేస్తున్నాడు. మా తాత ఆస్తి పైన ఆస్తమా ఇచ్చాడు. మా ఆస్తమా అన్నది వంశపారంపర్యంగా వస్తుంది, మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో మా నాన్నకి, మా బాబాయ్కి, తర్వాత మా తమ్ముళ్ళకి అట్లా వరుసగా అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాడు మా తాత. బట్ ఇప్పుడు ఆస్తమాకి నాకు గుర్తుండి మా గ్రాండ్ ఫాదరు ఆ రోజుల్లో ఇంత స్ఫోటం వస్తుంటే పక్కన ఒక మోతాదు అనేవాళ్ళు, అంటే ఒక సర్వెంట్. ఇక దానికి అంతమించి ఇక స్టాటస్ ఆస్థమాటిక్స్ వస్తే ఇంకా ఆయన డెరిఫిలిన్ ఇంజెక్షన్ ఆ రోజుల్లో నీడిల్ పెట్టి చేసేవాళ్ళు. ఆయన మా ఇంటికి హాలిడేకి వచ్చినప్పుడల్లా మాకు అదొక కామన్ ఇదనమాట చూడటం. బట్ థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు డాక్టర్స్ లైక్ దిస్, ఇప్పుడు ఆస్తమా మేనేజ్మెంట్ చాలా టెక్నికల్గా సైంటిఫిక్గా అయింది. ఇప్పుడు ఆ స్టాటస్ ఆస్థమాటికస్ దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా బాగా తగ్గిపోయినాయి. ఇన్హేలర్స్ కానీ డోస్ డెలివరీ కానీ చాలా సిస్టమేటిక్గా జరిగింది. సో థ్యాంక్స్ టు ఆల్ ది పల్మనాలజిస్ట్. ఒక బ్రాంచ్ డెఫినెట్గా ఒక సబ్ స్పెషాలిటీ తయారైంది. సో ఇప్పుడు ఆస్తమా సఫరర్స్ క్యూర్ లేకపోయినా, కరెక్టేనా, క్యూర్ లేదు, బట్ సిమ్టమ్స్ మటుకు బాగా కంట్రోల్లో ఉన్నాయి. పాత రోజులలాగా ఇబ్బంది పడక్కర్లేదు. కాకపోతే మీరందరూ కూడా దానికి జాగ్రత్తగా కంప్లైంట్స్, అంటే రెగ్యులర్గా మీరు మెడిసిన్స్ తీసుకోవటం, ఎలర్జెన్స్ దగ్గరికి వెళ్ళకుండా ఉండటం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఆస్తమా డేలు, తర్వాత హైపర్ టెన్షన్ డేలు ఇట్లాంటివి ఎందుకు పెడతామంటే ఆ రోజు మళ్ళీ రీడెడికేట్ అయ్యి నలుగురికి ఎడ్యుకేట్ చేయడం, నలుగురిని దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అవేర్నెస్ పెంచడానికి ఇవన్నీ చేస్తుంటాం. సో కాబట్టి ఈ ఆస్తమా డేకి వచ్చిన పేషెంట్లు, నా సహ పేషెంట్లు అందరికీ వెల్కమ్, అండ్ ఐ కంగ్రాచులేట్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. సో ఇప్పుడు ఆస్తమా వాళ్ళు కూడా పరిగెత్తగలరు అని నిరూపించడానికి మెరతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ సందర్భంగా కిమ్ సన్షైన్ హాస్పిటల్ మేము మెరథాన్ ఒకటి చిన్నది స్టార్ట్ చేసాము. వాకథన్, మెరథాన్ కూడా కాదు. పాత రోజులలాగా ఆస్తమాకి సఫర్ అవ్వకుండా ఇప్పుడు బోర్డంత ట్రీట్మెంట్ వచ్చింది. స్పెషలైజ్డ్ ట్రీట్మెంటు, ఇన్హేలర్స్, పల్మనాలజీ డిపార్ట్మెంటు, పల్మనాలజిస్టులు ఉన్నారు. సో ఆ బ్యాక్డ్రాప్లో ఆస్తమాని మనం క్యూర్ చేయలేకపోయినా సిమ్టమ్స్ని ప్రివెంట్ చేసి మంచి జీవితాన్ని గడపచ్చు. అది ఇవాళ అందరికీ రీఇన్స్టేట్ చేయడానికి, అందరినీ ఎంకరేజ్ చేయడానికి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నంగా వాకథాన్ మొదలెట్టాం. సో ప్రెస్గా నేను మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఆస్తమా అంటే సఫర్ అవ్వాల్సిన పని లేదు. పాత రోజులలాగా మంచి మందులు, మంచి ట్రీట్మెంట్ ఉందని అందరికీ తెలియజెప్పాలి. థ్యాంక్ యూ. క్యూర్ లేదు, ఆస్తమాకి హైపర్ టెన్షన్కి క్యూర్ లేదు, బట్ ట్రీట్మెంట్ సబ్సైడ్ చేసుకొని జీవితాంతం హాయిగా బతకచ్చు దాంతో. ఓకే.
పేషెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనమాట. అంటే ఆస్తమా అనేది చాలా కామన్ ప్రాబ్లం, కానీ ఆస్తమా అంటే ఒక రకమైన స్టిగ్మా ఉంది. పర్టికులర్గా భారతదేశంలో ఆస్తమా అంటే దానికి ఒక స్టిగ్మా ఉంది. అండ్ ఇన్హేలర్స్ వాడాలి అంటే కూడా ఒక రకమైన భయం ఉంది, అలవాటు అయిపోతుందండి. చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరము మే 1st ట్యూస్డే వరల్డ్ ఆస్తమా డేని ఈ సందర్భంగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఆస్తమా అనేది ఒకటి ప్రివెంటబుల్ డిజీజ్ అంటాం, దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి చాలా అద్భుతమైన ఇన్హేలర్స్ అవన్నీ ఉన్నాయి, పర్టికులర్గా ఇండియాలో. అండ్ అర్బన్ ఏరియాలో అయితే చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయన్నమాట. కానీ దానిని సరిగ్గా యూజ్ చేయట్లేదు. అండ్ ఆ జబ్బు మీద అవగాహన సరిగ్గా లేకుండా పేషెంట్స్ దాన్ని మిస్హ్యాండిల్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే సివియర్ ఆస్తమాగా మారి దానివల్ల వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అండ్ డెత్స్ కూడా అవుతున్నాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో చూస్తే 3 నుంచి 3.5 కోట్ల మంది ఆస్తమా బారిన ఉన్నారనమాట. కానీ కంట్రోల్ ఆఫ్ ఆస్తమా మనం స్టాండర్డ్స్ ప్రకారంగా చూసుకుంటే మటుకు 0% ఉంది. ఇంత అద్భుతమైన వైద్యాలు ఉండి, ఇంతమంది డాక్టర్లు ఉండి, ఇంత మంచి ఇన్హేలర్స్ అవైలబుల్ ఉన్నా కూడా ఆస్తమా 0% కంట్రోల్ ఎందుకు ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అవగాహన లోపం. పేషెంట్లలో అవగాహన లోపం, వాళ్ళ జబ్బు గురించి వాళ్ళకి సరిగ్గా తెలియదు. ఆ ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడాలి అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారనమాట. సో ఈ అవగాహన క్రియేట్ చేయడానికే మనం ఈ వాకథాన్ని మనం ఈరోజు కిమ్ సన్షైన్ ఆధ్వర్యంలో మేము చేసాము. సో దిస్ వెంట్ ఆన్ వెల్ అండ్ ఐ విష్ ఆల్ ద ఆస్తమా పేషెంట్స్ వెరీ గుడ్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. బట్ ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయండి. ఇన్హేలర్స్ వల్ల ఏ రకమైన నష్టం ఉండదు. మీరు జీవితాంతం వాడినా కూడా దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అవి అడిక్షన్ ఏమీ కాదు. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే కిమ్ సన్షైన్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాకథాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆస్తమా రోగుల్లో అవేర్నెస్ కోసము. మీరు ఆస్తమాతో కనుక బాధపడుతున్నట్టయితే మా సివియర్ ఆస్తమా క్లినిక్ని సంప్రదించగలరు. వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇంక్లూడింగ్ పిఎఫ్టీస్, ఫీనో అండ్ సివియర్ ఆస్తమా క్లినిక్ సంబంధించి ఫీనో టైపింగ్ మరియు బయాలజికల్స్ సంబంధించినటువంటి అన్ని
మా దగ్గర పరీక్షలు ప్లస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా కిమ్స్ సన్షైన్ వాళ్ళు 999 ప్యాకేజ్లో ఆస్తమా ప్యాకేజ్ అనేది ఒక నెల రోజుల పాటు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఆస్తమా రోగులు సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలతో గడపాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. Okay, today we are celebrating World Asthma Day at KIMS Sunshine Hospital, Begumpet. So we all have gathered here to spread awareness about the prevention of asthma and early control of asthma. So as you can see from the theme for this year for World Asthma Day is access to anti-inflammatory inhalers. For everyone with asthma, it is still an urgent need. So we are emphasizing on the use of regular inhalers to prevent long-term complications and mortality benefits. So that's why we are here today to spread awareness. We have arranged a walkathon around the hospital and Begumpet area for 1 kilometer, and we have got a good crowd with us. So that is what is our thing for today, to spread awareness about asthma. Thank you. So the theme for this year is the use of anti-inflammatory inhalers for asthma. So regular use of inhalers can actually keep this disease under control. Just like diabetes, hypertension, you use medicines. Same thing for asthma. You have to use inhalers regularly. It is not like you use once and then it will go away. So you have to use regular inhalers. That is what we are emphasizing on. So this can prevent even deaths and long-term complications related to this deadly disease. We are focusing on something which is actually preventable, and that is why the need of the hour is to spread awareness about asthma in this country. And as per the guidelines also in India, the control for asthma is actually 0%. So of all the asthma patients, the real control of asthma is actually 0 in our country. So this increases the need for this kind of programs to spread awareness among the public. So that is what I want to say. Thank you. ఓకే సో ఆన్ దిస్ వరల్డ్ ఆస్తమా డే, సో నేను దీని గురించి ఏంటి అంటే, చాలామంది ఆస్తమా అనేది ఒక ఏజ్లోనే వస్తుంది అని చాలామంది అనుకుంటారు. సో ఈ ఆస్తమా అనేది మోస్ట్లీ పిల్లల్లో కామన్, కానీ అది ఏ ఏజ్లో అయినా అఫెక్ట్ అవ్వచ్చు. సో చాలామంది ఆస్తమా అంటే దమ్ము ఒకటే అనుకుంటారు. సో అట్లా కాదు. సో దానికి తగ్గ చిన్న చిన్న లక్షణాలతోనే స్టార్ట్ అయ్యి దమ్ము దాకా వెళ్తుంది. సో ఏ చిన్న కంప్లైంట్ అన్నా వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ చాలామందికి ఆస్తమా అంటే సోషల్ స్టిగ్మా కూడా ఉంది. ఇన్హేలర్స్ వాడితే నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, సో ఇది జీవితాంతం వాడాలా అని. అట్లా కాదు. సో మనం వాడేది ట్రీట్మెంట్ ఒకటే కాదు, సో కంట్రోల్ చేయాలి ఆస్తమాని. సో సిమ్టమ్స్ పరంగా బెటర్ అయితే చాలామంది ఆపేస్తారు. ఇన్హేలర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సో దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, నేను వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అవుతాను, సో అట్లా చాలామంది చుట్టుపక్కనే చెప్తుంటారు. కానీ అలా కాదు. సో మనం సిమ్టమ్స్తో పాటు లోపల ఉన్న వాపును కూడా ట్రీట్ చేయాలి. సో ఇట్స్ ఎ కంట్రోలబుల్ డిసీజ్. సో ఇదేమి డెత్ లీడ్ చేస్తుందా అంటే అట్లా కాదు. సో మనం కంట్రోల్ చేస్తే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మోర్టాలిటీ అనేది కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ.